పద్మంలాగా మనం ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు అతీతంగా ఎదగాలి. మనం ఏం చేయాలో అది చేద్దాం. అతీతంగా ఉండడం అంటే ఒకటే లెక్క. తామరాకు చూడండి, తామర పువ్వే చూడండి, కింద బురదలో పుట్టింది. ఆ బురదను అది అసహ్యించుకోదు. చుట్టూ నీరు ఉంది, ఆ నీటికి అది భయపడదు. చుట్టూ తామరాకులు ఉన్నాయి, ఇంతంత ఆకులు నాకు అడ్డంగా ఉన్నాయి ఇక్కడ అని అనుకోదు. అది నిశ్చలంగా నిశ్చితంగా భగవద్ధ్యానంలో ఉన్న ఋషిలాగా తామర పువ్వు తాను ఎదుగుతూనే ఉంటుంది. అలా మనం సంసార జీవితంలో ఉన్నంతకాలం, ఉద్యోగ జీవితంలో ఉన్నంతకాలం, సామాజిక బాధ్యతల్లో ఉన్నంతకాలం నిత్యం నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, స్వామియే శరణమయ్యప్ప, ఇలా ఏదో ఒక నామంతో నిరంతరం మనం ఎదుగుతూ ఉండాలి. అది ముఖ్యం. ఇది ముఖ్యం కాదు. ఇక్కడ ఇది వేళ ఉంటుంది, రేపు పోతుంది. ఎంత వైభవమైనా పోతుంది, ఎన్ని అవమానాలైనా పోతాయి, ఎన్ని సుఖాలైనా పోతాయి, ఎన్ని దుఃఖాలైనా పోతాయి, ఏది మిగిలేది లేదు.